హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో క్లాంప్ టెస్టర్ లేదా టాంగ్ టెస్టర్ని ఉపయోగించి హెర్మెటిక్ కంప్రెసర్ మోటార్ యొక్క టెర్మినల్ సీక్వెన్స్ను ఎలా గుర్తించాలో మనం తెలుసుకుంటాము. అడిషనల్గా క్లాంప్ మీటర్ మరియు ఏవీఓ మీటర్ ఉపయోగించి స్టార్టింగ్ కరెంట్ మరియు రన్నింగ్ కరెంట్ని కొలవడం తెలుసుకుంటాము. లక్ష్యాలు: ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. కరెంట్ కాయిల్ రిలేని తనిఖీ చేయడం మరియు పరీక్షించడం, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని పరీక్షించడం, కంప్రెసర్ వైండింగ్లను గుర్తించడం, కంప్రెసర్లో షార్ట్ సర్క్యూట్ను గుర్తించడం, డోర్ స్విచ్ యొక్క కండిషన్ని అంచనా వేయడం, థర్మోస్టాట్ మరియు కెపాసిటర్ని పరిశీలించడం, యూనిట్ను ప్రారంభించి స్టార్టింగ్ మరియు రన్నింగ్ కరెంట్స్ను కొలవడం. ఇప్పుడు అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు కన్సూమబుల్స్ను చూద్దాం. స్క్రూ డ్రైవర్ 10 మిల్లీమీటర్ల టిప్ మరియు 200 మిల్లీమీటర్ల పొడవు, 200 మిల్లీమీటర్ల పొడవైన ఇన్సులేటర్ కటింగ్ ప్లేయర్స్, ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ సెట్, ఓమ్ మీటర్, ఆర్మ్ మీటర్, వోల్ట్ మీటర్, క్లాంప్ టెస్టర్, స్క్రూ డ్రైవర్ సెట్, కాంబినేషన్ ప్లయర్స్, 100 మిల్లీమీటర్ల పొడవైన ఎలక్ట్రీషియన్ నైఫ్, all electrical components of refrigeration, both direct and indirect. 0.5 horsepower single phase induction motor, 230 వోల్ట్ల నుండి 240 వోల్ట్లు, 10 amps direct online starter, 240 వోల్ట్లు, కరెంట్ కాయిల్ రిలే, ఓవర్లోడ్ ప్రొటెక్టర్, 1 చదరపు మిల్లీమీటర్కు 2 మీటర్ల లెడ్ వైర్, క్రొకడైల్ క్లిప్తో 2 మీటర్ల వైర్, థర్మోస్టాట్, కెపాసిటర్, 2.5 చదరపు మిల్లీమీటర్లకు 5 మీటర్ల పీవీసీ మల్టీస్ట్రాండ్ కేబుల్, 16 amps 1C DP స్విచ్, 240 వోల్ట్లు. ఇప్పుడు టెర్మినల్స్ను గుర్తించడం మరియు రెసిస్టెన్స్ను కొలిచే ప్రక్రియను చూద్దాం. టెర్మినల్స్ గుర్తించండి మరియు రెసిస్టెన్స్ను కొలవండి. ప్రస్తుత కాయిల్ రిలేను పరీక్షించండి. ఓమ్ మీటర్తో టెర్మినల్స్ 4 మరియు 5 మధ్య కంటిన్యూటీని తనిఖీ చేయండి. అది ఉండాలి. పనిచేసే కరెంట్ కాయిల్ రిలే కోసం టెర్మినల్స్ 1 మరియు 2 మధ్య కంటిన్యూటీ కనుగొనండి. నాన్ ఆపరేషనల్ స్టేట్లో టెర్మినల్స్ 5 మరియు 6 ఓపెన్ సర్క్యూట్ కలిగి ఉండాలి. రిలేను తలక్రిందులుగా తిప్పండి. మీరు టెర్మినల్స్ 5 మరియు 6 మధ్య కంటిన్యూటీ కనుగొంటే రిలే తలక్రిందులుగా ఉన్నప్పుడు రిలే సరిగ్గా పనిచేస్తున్నట్లు సూచిస్తుంది. రిలేను తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్లో ఉంచండి. టెర్మినల్స్ 2 మరియు 3 మధ్య కంటిన్యూటీ లేకపోతే రిలే సరిగ్గా పనిచేస్తుందని అర్థం. రిలే యొక్క ప్లంజర్ను గమనించండి. తలక్రిందులుగా మారినప్పుడు అది శబ్దంతో పైకి వెళ్ళాలి. దాన్ని తిరిగి ఉంచడం వల్ల అది ధ్వనితో క్రిందికి వెళ్లేలా చేయాలి. శబ్దం లేకపోతే రిలేలో ఫాల్ట్ ఉండవచ్చు. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ను తనిఖీ చేయండి. ఓమీటర్ను ఉపయోగించి టెర్మినల్స్ 1 మరియు 3 మధ్య కంటిన్యూటీ ధృవీకరించండి. టెర్మినల్స్ 4 మరియు 5 మధ్య కంటిన్యూటీ ఉంటే ఇది బైమెటల్ కాంటాక్ట్స్ పనిచేస్తాయని సూచిస్తుంది. కంటిన్యూటీ లేకపోవడం ఫాల్టీ ఓవర్లోడ్ ప్రొటెక్టర్ను సూచిస్తుంది. డిస్క్ మీద రస్ట్ ఏర్పడే ఏవైనా సంకేతాల కోసం ఓవర్లోడ్ ప్రొటెక్టర్ను పరిశీలించండి. రస్ట్ ఉన్నట్లయితే ప్రొటెక్టర్ను ఉపయోగించడం మంచిది కాదు. కంప్రెసర్ వైండింగ్ టెర్మినల్ పిన్స్ ను గుర్తించడం, ఫ్రాక్షన్ హార్స్ పవర్ హెర్మెటిక్ కంప్రెసర్ కోసం ఓమ్ మీటర్ను ఉపయోగించడం. ఎక్సర్సైజ్ చేయడానికి ముందు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి. రన్నింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ స్టార్టింగ్ వైండింగ్ కంటే తక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ రన్నింగ్ వైండింగ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కంబైన్డ్ రెసిస్టెన్స్ అనేది స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ల మొత్తం. విధానం: ఓమ్ మీటర్ను తగిన సెట్టింగ్కు సెట్ చేయండి.
A మరియు C టెర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ ను కొలిచి రికార్డ్ చేయండి. ఇది సుమారు 20 ohms ఉంటుంది. రికార్డ్ షీట్ టేబుల్ నంబర్ 1లో నిర్దేశించిన ప్రాంతంలో ఈ విలువను నమోదు చేయండి. టెర్మినల్స్ A మరియు B మధ్య రెసిస్టెన్స్ ని కొలవండి మరియు రికార్డ్ చేయండి. ఈ రీడింగ్ ను రికార్డ్ షీట్లోని పేర్కొన్న విభాగంలో నమోదు చేయండి. C మరియు B టెర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ ను రికార్డ్ చేయండి. ఈ కొలతను రికార్డ్ షీట్లోని తగిన విభాగంలో నమోదు చేయండి. A గా గుర్తించబడిన టెర్మినల్ పిన్ కామన్ టెర్మినల్ గా పనిచేస్తుంది. B అని లేబుల్ చేయబడిన టెర్మినల్ పిన్ స్టార్టింగ్ వైండింగ్ ను సూచిస్తుంది. C గా సూచించబడిన టెర్మినల్ పిన్ రన్నింగ్ వైండింగ్ గా సూచిస్తుంది. కంప్రెసర్లో షార్ట్ సర్క్యూట్ కోసం తనిఖీ చేయడం. ఓమీటర్ను తగిన స్థాయికి సర్దుబాటు చేయండి. RX 10,000. కంప్రెసర్ యొక్క టెర్మినల్కు A ప్రోబ్ను కనెక్ట్ చేయండి. కంప్రెసర్ యొక్క లోహపు ఆవరణకు B ప్రోబ్ను జోడించండి. కంటిన్యూటీ తనిఖీని నిర్వహించండి. కంటిన్యూటీ లేకపోవడం అనేది కంప్రెసర్ గ్రౌండ్ చేయబడలేదని సూచిస్తుంది. డోర్ స్విచ్ యొక్క పరిస్థితిని అంచనా వేయడం. రెఫ్రిజరేటర్ను ఆన్ చేయండి. క్యాబినెట్ బల్బ్ స్థితిని వెరిఫై చేయడానికి రెఫ్రిజరేటర్ తలుపు తెరవండి. అది వెలుగుతూ ఉండాలి. బల్బ్ వెలుగుతూ లేకపోతే బల్బుని తనిఖీ చేయండి. బల్బ్ ఫ్యూజ్డ్ లేదా లోపభూయిష్టంగా కనిపిస్తే దానిని భర్తీ చేసి అది వెలుగుతున్నదో లేదో గమనించండి. బల్బును మార్చడం వల్ల సమస్య పరిష్కారం కాకపోతే రెఫ్రిజరేటర్ను ఆపివేయండి. డోర్ స్విచ్ దాని స్థానం నుండి వేరు చేసి సంబంధిత వైర్లను డిస్కనెక్ట్ చేయండి. స్విచ్ యొక్క కంటిన్యూటీ నిర్ణయించడానికి క్లాంప్ మీటర్ లేదా టెస్ట్ ల్యాంప్ ను ఉపయోగించండి. దాని ఆన్ మరియు ఆఫ్ స్థానాలను గమనించండి. బల్బ్ హోల్డర్ కు కనెక్ట్ చేయబడిన వైర్స్ ను పరిశీలించండి. డోర్ స్విచ్ లో లోపమున్నట్లు తేలితే దానిని మార్చండి మరియు వైర్లను సురక్షితంగా తిరిగి కనెక్ట్ చేయండి. థర్మోస్టాట్ యొక్క కండిషన్ ని అంచనా వేయడం. రెఫ్రిజరేటర్ను ఆన్ చేయండి. రెఫ్రిజరేటర్ ఆశించిన విధంగా పనిచేయకపోతే థర్మోస్టాట్ను తనిఖీ చేయడానికి ముందుకు సాగండి. థర్మోస్టాట్ను తీసివేసి దాని వైర్లను డిస్కనెక్ట్ చేయండి. క్లాంప్ మీటర్ లేదా టెస్ట్ ల్యాంప్ ఉపయోగించి థర్మోస్టాట్ యొక్క రీడింగ్లను ఆఫ్ మరియు ఆన్ పొజిషన్స్ లో తనిఖీ చేయడం ద్వారా దాని కంటిన్యూటీ అంచనా వేయండి. కెపాసిటర్ను పరీక్షించడం. టెస్టింగ్ కోసం కెపాసిటర్ను దాని స్థానం నుండి జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేసి తొలగించండి. కెపాసిటర్ను కెపాసిటర్ టెస్ట్ సర్క్యూట్కి కనెక్ట్ చేయండి. సర్క్యూట్ ప్లగ్ను చొప్పించడం ద్వారా పవర్ ఆన్ చేయండి. ఛార్జింగ్ స్విచ్ Bని సుమారు 1 నుండి 2 సెకండ్ల పాటు నొక్కి పట్టుకోండి. సర్క్యూట్ ప్లగ్ను తొలగించడం ద్వారా సర్క్యూట్ని ఆఫ్ చేయండి. స్విచ్ Bని ఓపెన్ పొజిషన్లో ఉంచి షార్టింగ్ స్విచ్ Cని మాటిమాటికి తాకండి. కెపాసిటర్ మంచి స్థితిలో ఉంటే స్పార్క్ కనిపించాలి. ప్రారంభంలో స్పార్క్ కనిపించకపోతే కెపాసిటర్ను రీప్లేస్ చేసే ముందు 2 లేదా 3 సార్లు పరీక్షించడానికి ప్రయత్నించండి. క్లాంప్ మీటర్ను ఉపయోగించి హెర్మెటిక్ కంప్రెసర్ మోటార్ యొక్క టెర్మినల్ సీక్వెన్స్ ను గుర్తించడం. అమ్మీటర్ మరియు ఏవియోమీటర్ ఉపయోగించి స్టార్టింగ్ మరియు రన్నింగ్ కరెంట్ ను కొలవడం ఇప్పుడు మనం చూద్దాం. కరెంట్ ను కొలవడం. యూనిట్ ని ప్లగ్ చేసి పవర్ ఆన్ చేయండి. ఫేజ్ వైర్ పై లాంగ్ టెస్టర్ ను సురక్షితంగా బిగించండి. యూనిట్ ను రన్ చేయండి మరియు టెస్టర్ ను పట్టుకోండి. యూనిట్ ను సుమారు 5 నిమిషాల పాటు రన్ అవనివ్వండి. టాంగ్ టెస్టర్ నుండి స్టార్టింగ్ కరెంట్ రీడింగ్ తీసుకుని దానిని రికార్డ్ చేయండి. టాంగ్ టెస్టర్ ని ఉపయోగించి మరొక కరెంట్ రీడింగ్ తీసుకుని దానిని రికార్డ్ చేయండి. యూనిట్ ను ఆపివేయండి.
ఫేజ్ వైర్ నుండి టాంగ్ టెస్టర్ను సురక్షితంగా తొలగించండి. రీక్యాప్. ఈ టాపిక్లో మనం తెలుసుకున్నవి: కరెంట్ కాయిల్ రిలేను తనిఖీ చేయడం మరియు పరీక్షించడం, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని పరీక్షించడం, కంప్రెసర్ వైండింగ్ను గుర్తించడం, కంప్రెసర్లో షార్ట్ సర్క్యూట్ల కోసం తనిఖీ చేయడం, డోర్ స్విచ్ కండిషన్ని తనిఖీ చేయడం, థర్మోస్టాట్ మరియు కెపాసిటర్ని తనిఖీ చేయడం, యూనిట్ను ప్రారంభించడం మరియు స్టార్టింగ్ మరియు రన్నింగ్ కరెంట్ని కొలవడం, క్లాంప్ మీటర్ని ఉపయోగించి హెర్మెటిక్ కంప్రెసర్ మోటార్ యొక్క టెర్మినల్ సీక్వెన్స్ను గుర్తించి మరియు క్లాంప్ మీటర్ మరియు ఏవీఓ మీటర్తో కరెంట్స్ను కొలిచే ప్రక్రియను మీరందరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్.